పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో ఒక వార్త అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ వార్త ఏంటంటే వైసీపీ పార్టీకి చెందిన మేడ రఘునాథ్ రెడ్డి, ఈయన రాజ్యసభ ఎంపీ అనమాట. అయితే రీసెంట్గా ఈయన వైసీపీ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పేసి ఒక వార్త చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశమైంది అనమాట. ఎందుకు ఈ వార్త చర్చనీయాంశం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ పార్టీ బీజేపీ కూటమి అంటే ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈయన కాంగ్రెస్ కూటమికి సంబంధించిన మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవడం జరిగింది. అయితే దీంతో ఏదైతే మేడ రఘునాథ్ రెడ్డి వైసీపీ పార్టీని వీడుతుండని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో వార్తలు అయితే రావడం జరిగిందనమాట. అయితే దీని మీద ఆయన క్లారిటీ ఇచ్చారనమాట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైనా కానీ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరుతూ ఉంటారు. అందులో భాగంగా మర్యాదపూర్వకంగా అయితే మల్లికార్జున ఖర్గే నన్ను అడిగారు, అంతే తప్పితే ఏమి రాజకీయ చర్చలు జరగలేదు, వ్యక్తిగతంగా కలిసినామని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ టీడీపీ అనుకూల ఛానల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మరొక ఎంపీ హ్యాండ్ అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో ప్రచారం మీద చేశారు. అయితే ఈ యొక్క అంశాల మీద అయితే ఈ జరుగుతున్న ప్రచారం మీద రీసెంట్గా మేడ రఘునాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారనమాట. ఏంటి అంటే అది మర్యాదపూర్వక భేటీ మాత్రమే, అయితే నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే వైసీపీ పార్టీలోనే ఉంటానని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడమే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.